క్యాన్సర్ గురించి మామూలుగా ఏదైనా కూడా కీమో అనేది ఇస్తారు కదా, అవును. ఆ కీమోలో కలిపేది లైకోఫిన్ పౌడరే. ఓకే. దీంట్లో 80% లైకోఫిన్ ఉంటుంది. యూజ్ చేసుకోవాలి అది. ఓకే, తినడం డైరెక్ట్ మనం తినలేము. డైరెక్ట్ తినేది కాదు. ఇక్కడిది కాదు. ఓకే. ఫ్రూట్ వచ్చి వియత్నాంది. అంటే మీరు మొత్తం హెల్త్కి మంచిగా ఉండే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం తుక్కుగూడ దగ్గర ఉన్నాం. సో తుక్కుగూడలో ఎందుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? సో చుట్టుపక్కల మొత్తం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా. సో డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్న వ్యక్తిని, అదేవిధంగా మీకు మంచి అంటే ఒక కొత్త రకమైన అంటే మెడిసినల్ ప్లాంట్ ఫ్రూట్ని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఆ ఫ్రూట్ నేమ్ వచ్చేసి గ్యాక్ ఫ్రూట్. సో ఆ గ్యాక్ ఫ్రూట్ని పండిస్తున్న రైతు దగ్గరికి రావడం జరిగింది. ఆ రైతు పేరు వచ్చేసి బుచ్చిరెడ్డి గారు. సో బుచ్చిరెడ్డి గారిని ఆ ప్లాంట్ యొక్క విశిష్టత, అసలు ఆ ప్లాంట్ని ఎట్లా పెంచుతున్నారో, అసలు ఆ ప్లాంట్ని పెంచాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ ఫ్రూట్ తింటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంచెం క్యాన్సర్ తగ్గుతుందని, అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఆ ఫ్రూట్ గురించి చెప్తున్నారు. బుచ్చిరెడ్డి గారిని మరిన్ని విషయాలు అడుగుదాం. అసలు ఈ ఫ్రూట్ని తింటే అసలు ఏమవుతుందో మనం కనుక్కుందాం. వచ్చేయండి. చూస్తూ ఉన్నాం. సో బుచ్చిరెడ్డి గారి ఫామ్లో ఆస్ట్రేలియన్ గొర్రెలు కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి తేయడం జరిగిందంటే ఈ గొర్రెలని. సో పొట్టిగా ముద్దుగా ఉన్నాయి, అవి నడుస్తూ ఉంటుంటాయి. వాటి నడక చూడండి ఒకసారి. సో బుచ్చిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారు సార్? సో ఓకే. సో అంటే వచ్చేసి బెదురుతుందని చెప్పేసి దూరం ఉండమంటున్నారు. సో మనం కొంచెం దూరమే ఉందాం. సార్ పాలు పిండేసి రండి, ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో. సో ఇక్కడ బుచ్చిరెడ్డి గారు ఓన్లీ గ్యాక్ ఫ్రూట్తో పాటు సో డ్రాగన్ ఫ్రూట్స్, అట్లాగే మల్బరీ. సో ఇదంతా మల్బరీ తోట. వచ్చేయండి మీరు, మనం లోపలికి వెళ్దాం మల్బరీ తోటకి. సో ఇవన్నీ ఫ్రూట్స్, మల్బరీ ఫ్రూట్స్ ఇవన్నీ. వచ్చేయండి.
చూసినప్పుడు ఏంటంటారంటే ఇది కొంచెం క్యాన్సర్కు బాగా పనిచేస్తుంది కదా అంటని చెప్పి దీంట్లో ఉన్న లైకోఫిన్, ఈ బీటో క్యారటిన్ ఓకే. అనేటివి దీంట్లో బాగా ఔషధ గుణాలున్న ఫ్రూట్ కాబట్టి చాలా బాగా అంటే ఎనర్జీగా మనం ఉంటామంట. సో అంతేనా సార్? అంతే అంతే చాలా చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడు పెట్టారు ఇది? ఇది మేము పెట్టింది ఫిబ్రవరి. మొన్న ఫిబ్రవరి 16th పెట్టినాం. ఓకే. అంతే. సో అంటే ఫిబ్రవరి 16th ప్లాంటేషన్. ఓకే. ఇప్పటికే ఈ చెట్లు చూస్తే అవి ఎప్పుడో 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద పెట్టినట్టు అయిపోయినాయి అవి. కానీ అంటే దీని గురించి మీరు సెర్చ్ చేసిరా సార్? అంటే ఎట్లా పెడితే పెరుగుతుంది అని? అంటే సెర్చ్ చేయడానికంటే ముందు ఏంటంటే నాకు చెట్టు పెంచడం మాకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే నేను ఒక 30-35 సంవత్సరాలు నేను ద్రాక్ష పండించిన. ఓకే. అంటే ఈ పొలంలో మొత్తం ద్రాక్ష ఉండేది. ఓకే. ఇదే కాకుండా బయట నాకు బూరుగుల దగ్గర కానీ ఇక్కడ మహేశ్వరంలో కానీ వేరే పొలాలలో కూడా మొత్తం కలిసి ఒక 30 ఎకరాలు నేను ద్రాక్ష 30 ఏళ్ళు చేసిన. ఓకే. చేసిన అనుభవం ఉంది కాబట్టి చెట్లు పెంచడం నాకు పెద్ద విద్యం కాదు కాబట్టి అది ఈజీగా పెరిగిపోయింది అంతే. ఓకే. అట్లా ఆ రకంగా. అంటే ఫస్ట్ పెట్టినప్పుడు పెరుగుతుండొచ్చు అనుకున్నారా లేకుంటే? పెరుగుతుంది అని అనుకున్నాం. అది కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి మేము కూడా దీని మీద చాలా ఎక్కువ కేర్ తీసుకోనందుకే గ్యాప్లు వచ్చినాయి. చూడండి మేము పెట్టడము 9 ఫీట్లకు ఇట్లా చెట్టు 9 ఫీట్లు ఇట్లా లైన్ 16 ఫీట్ల లెక్కన తీసుకున్నాను నేను. తీసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మిస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇటొకటి 2 చెట్లు ఇక్కడ మిస్ అయినా కూడా ఈ ఉన్న చెట్టే కవర్ అయిపోయింది. సో ఎన్ని మొక్కలు పెట్టారు సార్? నేను 210 మొక్కలు పెట్టిన. 210 మొక్కలలో ఇంచుమించు ఒక 60-70 చెట్లు చనిపోయినాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ లైన్ లో చూసినా ఇదంతా గ్యాప్ ఉన్నది మొత్తం ఇదంతా గ్యాపే, అక్కడ గ్యాపే ఉంది అట్లా. ఓకే. అంటే ఈ లెక్కన చూసుకుంటే దీంట్లో ఒక 100 మొక్కలు అయినా సరిపోయేటివి. ఓకే. అంటే ఇది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు పూత వచ్చింది? పెట్టిన తర్వాత 5 నుంచి 6 నెలల ఫ్లవర్ స్టార్ట్ అయింది. ఆ ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు కూడా ముందు వచ్చిన చెట్టు అదొకటి. అంటే మాకు ఫీమేల్ చెట్టు అది. ఓకే. అంటే మేల్ ముందు వస్తున్నాయి. మా దగ్గర ఉన్న చెట్లలో మేల్ కే ఫ్లవర్ వస్తుంది. ఓకే. కానీ ఫీమేల్ కి మాత్రం ఫ్లవర్ వస్తలేదు. అరే ఇవన్నీ మేలే వస్తున్నట్టున్నాయి కదా అంటే చెప్పి మేము కూడా కొద్దిగా ఫీల్ అయినాం. అంటే మాకు ఇచ్చిన చెట్లు అతను మొత్తం ఫీమేలే ఇచ్చిండా
ఒక్కో దానికి చేసిరు మీరు Separate, చేస్తేనే కానీ వచ్చింది ఇది అంతే. అంటే ఆ చేయడం ప్రాసెస్ అనేది పొద్దుగాల 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే 9 గంటకల్లా ఒక రౌండ్ తిరిగి వేరే పనికి వెళ్ళిపోతారు మా దగ్గర ఉన్న పని మనుషులు. పనులు. ఓకే. అయితే మీరు ఫస్ట్ కొనుక్కొచ్చారు కదా సార్ ఒక్క మొక్క ఎంత కొనుక్కొచ్చారు? ఒక్క మొక్క 300 రూపాయలు. 300. 300. సో మొత్తం ఖర్చు ఎంత అయింది అంటే నాకు 300కి నేను మొక్క కొనుక్కొచ్చినా కానీ పొయ్యి రావడానికి మళ్ళీ 100 రూపాయలు ఖర్చు అయినట్టు మొక్కకు. ఓకే. అట్లా 400 పడ్డట్టు నాకు. ఓకే. అంటే నాకు పోలవరం దాకా బండి ఒక 2 మనుషులను అది పంపడము, మాది అంటే మొబైల్ బండి ఉంది కాబట్టి పోయి తీసుకొని ఆ ట్రైలర్లో తీసుకొని రాగలిగారు. ఓకే. అంత దూరం పోయి రావాలనుకుంటే మొక్కకు 100 రూపాయలు పడ్డట్టు అది. ఓకే. మొత్తం 400 అనుకోండి. 400 సో మీరు తీసుకొచ్చి పెట్టిన దానికి మీకు లాభం వచ్చిందా లేకుంటే ఎట్లుంది? లేదు, ఇక తీసుకొచ్చి పెట్టినామంటే ఇది ఒక కొత్త రకమైన పంట. అది లాభమా నష్టమా అనేది వేరు. ఓకే. కానీ కాకపోతే సేల్స్ కావాలి. దీని మీద ఇంకా అవగాహన లేదు, మార్కెట్లో అవగాహన లేదు కాబట్టి మార్కెట్లో అవగాహన రావాలి, చాలా రావాలి. ప్రతి ఇంట్లో కూడా అసలు రోజుకొక ఒక గ్లాసు జ్యూస్ తాగవలసిన అది అవసరం ఉంటది, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటది. కానీ ఆ ఓపిక తోటి చేసుకునే వాళ్ళు కావాలి. ఓకే. అంటే ఇది స్వీట్ ఉంటుంది, డైరెక్ట్ తినే ఫ్రెండ్ కాదు మరి. ఓకే. జ్యూస్ చేసుకోవాలి అది. ఓకే. తినడం డైరెక్ట్ మనం తినలేము, తినేది కాదు. సో అంటే స్వీట్ ఉంటుందా, ఎట్లుంటది ఇది? కొంచెం ఒగరుగా ఉంటది. ఒగరుగా ఉంటది, కొంచెం నడ్డిగా. సో ఏదైనా ఒకటి కట్ చేద్దామా సార్? ఒకటి చూద్దామా? చేయొచ్చు. ఓకే. ఒక్కసారి మనం ఏదన్నా మీరు హార్వెస్టింగ్ చేస్తే చూద్దాము. చేసినవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో అంటే మీరు మార్నింగ్ అంటే సంతోష్ నగర్లో మీరు ఉంటారు, అక్కడ నుంచి మార్నింగే రావడం ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. సో ద్రాక్ష పంట పెంచడం బాగుందా, ఇది పెంచడం బాగుందా? అంటే ద్రాక్షది మేము ద్రాక్ష చేసిన రోజులు చాలా చేసినాం. ఇప్పట్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే ద్రాక్ష చేయడం వల్ల ద్రాక్ష తోటి రేట్లు పెరగలే. ద్రాక్ష మేము అదే 30
వేర్లు వస్తుంది అని పెట్టినాం. ఓకే. అయితే చాలా మటుకు రావాలి అసలు వాస్తవానికి, కానీ చాలా తక్కువ వచ్చినాయి. అంటే ఈ మొక్కన పెడితే వేర్లు ఇదే పెరుగుతుంది. మండలం. ఒక్కసారి మనం అది చూద్దాము. ఈ మండలం ఏంటంటే దీంట్లో మేల్ ఫీమేల్ సపరేట్ చేసుకుంటూ ఓకే. పెట్టాము. ఓకే. పెడితే కొన్ని మాత్రమే వచ్చినాయి మాకు. ఓకే. అంటే ఇట్లా చెట్లను చూస్తే మాత్రం ఐడెంటిఫై చేయలేం మేల్ ఏది ఫీమేల్ ఏది అనేది. చేయలేం. ఓకే. అంటే ఫ్లవర్స్ ని బట్టి, వాటికి వచ్చే ఫ్లవర్ ని అంతే, బట్టి మనం. చెట్టుని బట్టే. ఓకే. మొత్తం దొండ చెట్టు కాకరకాయ చెట్లు ఉన్నట్టే ఉన్నాయి. అవును. ఓకే. ఇంకా ఇప్పుడు ఈ పచ్చగా ఉన్నాయి, కొన్ని ఊర్లు వస్తాయి, అవి వస్తాయి అనే నమ్మకం ఉంది ఆంటీకి, అంతే. కానీ గ్రేట్ సార్ మీరు, అంటే ఈ చాలా మొక్కలు కూడా మటుకు పెంచితే పోయినాయి వస్తాయని. అన్నట్టు. చాలా ఇప్పుడు దీంట్లో మేము ఒక 5,000 మొక్కలు పెట్టినాయి. ఓకే. 5,000 మొక్కలలో మొత్తం కలిసి ఇప్పుడు ఒక 500 కూడా బతికున్నాయా లేవా అర్థమవుతలేదు. అవును. చాలా పోయినాయి. అంటే నేను అక్కడ ఇప్పుడు ఈ మొక్క నేను కూడా ఇప్పుడు 300కి ఇస్తా అనడం కూడా కారణం అదే. ఓకే. ఎందుకంటేనంటే దాని కాస్ట్, దానికి ఎందుకంటే ఇదంతా ఖర్చు, ఇంత ఖర్చు చేస్తే నేను 5,000 మొక్కలను పెడితే 500 మొక్కలు కూడా రాలేదు. అదే. అవును. అట్లా మొక్కలు ఉన్నాయి కానీ ఇంకో అంటే చాలా మందికి పబ్లిక్ కి అవగాహన రాలేదు ఇంకా ఈ ఫ్రూట్ పైన, అందుకని. ఓకే. సో ఎక్కువ ఇవి వియత్నాంలో పండుతాయి. వియత్నాం ఆడికెళ్ళి కర్ణాటక, కేరళ వాళ్ళు తెచ్చారు. కేరళలో కూడా తీస్తున్నారు, కానీ ఫ్రూట్ ఈ క్వాలిటీ ఉండదు. ఓకే. ఫ్రూట్ చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళ ఫ్రూట్ వచ్చి. మనం చూసినాం, మనం బెంగళూరుకి తెచ్చిరు వాళ్ళు. తెస్తే బెంగళూరు మార్కెట్లో చూసినాం. మన ఫ్రూట్ చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు. ఓకే. మేము బెంగళూరు కూడా పంపిస్తున్నాం ఇప్పుడు. సో ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీది? నా ఏజ్ 63 దాకా. 63 దాకా ఉంటారు. సో మార్నింగ్ రాగానే సో ఆ గోవుల దగ్గరికి వెళ్ళేసి పాలు పిండడం సార్, దాని తర్వాత మళ్ళీ ఈ పంట మొత్తం తిరగడం, ఇవన్నీ తిరగడము. నేను ట్రాక్టర్ కూడా నేనే నడుపుకుంటా మొత్తం ఏదన్నా. ఓకే. సో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా అంతేనా? ఓకే. సో ఫుడ్ ఏం తింటారు సార్ మీరు మార్నింగ్ లేవగానే? మార్నింగ్ జొన్న రొట్టె. ఓకే.
తైవాన్ పింక్ కంటే ఇది చాలా మంచిది. ఓకే. ఇది టేస్ట్ ఉంటది, ప్లస్ కొబ్బరి తిన్నట్టు ఉంటది. నువ్వు దీన్ని ఒకసారి ఓకే. తింటే ఓకే. చాలా చాలా అందంగా ఉంటది. సో మళ్ళీ Taste కూడా ఎప్పుడైతే బాగా. మళ్ళీ ఇవైతే మళ్ళీ పిలవండి, మళ్ళీ మేము ఇది వస్తాం. కాయ అయినప్పుడైతేనే దీని టేస్ట్ కానీ కాయ అందం కానీ తెలుస్తుంది. ఓకే. కాయ సైజు కూడా బాగా వస్తుంది, 1/2 కిలో సైజు వస్తుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మీరు మొత్తం ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది స్పూన్ ఇది గుజ్జు రావడానికి ఇది ఎంటీ అయిపోతుంది. ఓకే. అట్లా ఇప్పుడు దీన్ని ఇట్లా మామూలుగా మనం చింతపండు లాగా పిసికితే ఈ రెడ్ సోనా
మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.